హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. 29th డేట్ మేలో జరిగిన క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1. ఎక్స్ అనే వ్యక్తి 0 డిగ్రీ రేఖాంశంపై ఉన్న నగరంలో నివసిస్తున్నాడు. అదేవిధంగా వై అనే వ్యక్తి 180 డిగ్రీల రేఖాంశంపై ఉన్న నగరంలో నివసిస్తున్నాడు. ఎక్స్ మరియు వైల మధ్య గల సమయ వ్యత్యాసం ఏ 24 గంటలు, బి 9 గంటలు, సి 18 గంటలు, డి 12 గంటలు. ఆన్సర్ డి 12 గంటలు. ఒక రేఖాంశం విలువ 4 నిమిషాలు. XY మధ్య వ్యత్యాసం 180 డిగ్రీలు. ఇలా రేఖాంశం అయితే 180 × 4 720 నిమిషాలు. 720 నిమిషాలని 60తో భాగిస్తే 12 గంటలు వస్తుంది. ఆన్సర్ 12 గంటలు. కింది వాటిలో ఈ మూలాధారాలు భూమి అంతర్భాగం గురించి ప్రత్యక్ష జ్ఞానాన్ని అందిస్తాయి. ఏ డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్, బి అగ్నిపర్వత విస్ఫోటనాలు, సి భూమి లోపలి భాగంలోని ఉష్ణోగ్రత, డి పదార్థం యొక్క వాతావరణ పీడనం మరియు సాంద్రత. ఆన్సర్ సి ఏ మరియు బి. భూమిపై ఉన్నటువంటి మంచినీటిలో అత్యధిక భాగం 69.56% ఈ రూపంలో ఉంటుంది. ఏ తాజా భూగర్భ జలాలు, బి సరస్సులు మరియు రిజర్వాయర్లలో కేంద్రీకృతమైన నీరు, సి నదులు మరియు సరస్సులలో కేంద్రీకృతమైన నీరు, డి అంటార్కిటికా, ఆర్కిటిక్ మరియు పర్వత శ్రేణులలోని మంచు మరియు శాశ్వత మంచు కవచం. ఆన్సర్ డి. వాతావరణం యొక్క దిగువ పొరైన ట్రోపో ఆవరణంలో మనం ఎక్కువ ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత ఏ పెరుగుతుంది, బి స్థిరంగా ఉంటుంది, సి తగ్గుతుంది, డి తగ్గుతుంది ఆపై పెరుగుతుంది. ఆన్సర్ సి తగ్గుతుంది. బైసన్ మరియు సింధు గోర్జెస్లు వరుసగా ఇక్కడ ఉన్నాయి. ఏ ఆంధ్రప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్, బి ఆంధ్రప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్, సి తెలంగాణ మరియు జమ్మూ కాశ్మీర్, డి ఒరిస్సా మరియు పాకిస్తాన్. వరుసగా. ఆన్సర్ ఏ బైసన్, ఆంధ్రప్రదేశ్, సింధు గోర్జెస్, జమ్మూ కాశ్మీర్ వరుసగా ఉన్నాయి. భూమిపై అల్పపీడన ప్రాంతం గల ప్రాంతాలు. ఏ భూమధ్య రేఖ మరియు ఉపధ్రువ ప్రాంతం, బి భూమధ్య రేఖ మరియు ఉప ఉష్ణమండల ప్రాంతం, సి ఉపధ్రువ మరియు ధ్రువ ప్రాంతం, డి ఉప ఉష్ణమండల మరియు ధ్రువ ప్రాంతం. ఆన్సర్ ఏ భూమధ్య రేఖ మరియు ఉపధ్రువ ప్రాంతం. భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో వరి వాణిజ్య పంట. ఏ పంజాబ్ మరియు హర్యానా, బి ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్, ఏ పంజాబ్ మరియు హర్యానా, బి ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్, సి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, డి పశ్చిమ బెంగాల్ మరియు ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఏ పంజాబ్ మరియు హర్యానా. కింది వాటిలో భారతదేశంలో పట్టును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం. ఏ అస్సాం, బి కర్ణాటక, సి ఆంధ్రప్రదేశ్, డి జమ్మూ మరియు కాశ్మీర్. ఆన్సర్ బి కర్ణాటక. ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ వీటి మధ్యలో ఉంది. ఏ దిహాంగ్ వ్యాలీ మరియు
పిర్పంజాల్ శ్రేణి, బి పిర్పంజాల్ శ్రేణి మరియు జస్కర్ శ్రేణి, సి ముస్సోరి శ్రేణి మరియు దిహాంగ్ వ్యాలీ, డి జస్కర్ శ్రేణి మరియు ది ముస్సోరి శ్రేణి. ఆన్సర్ బి పిర్పంజాల్ శ్రేణి మరియు జస్కర్ శ్రేణి. ఈ పర్వతాలు భారతదేశంలోని పశ్చిమ కనుమలకు ఆవల ఉన్న ప్రాంతాలలో వేసవిలో వర్షాలు కురియడానికి మరియు ఋతుపవన తరహా శీతోష్ణ స్థితికి కారణం. ఏ ఆరావళి పర్వతాలు, బి పూర్వాంచల్ కొండలు, సి తూర్పు కనుమలు, డి హిమాలయ పర్వతాలు. ఆన్సర్ డి హిమాలయ పర్వతాలు. జనాభా యొక్క సానుకూల వృద్ధి రేటు ఈ సందర్భంలో గమనించబడుతుంది. ఏ మరణాల రేటు కంటే జనన రేటు తక్కువగా ఉన్నప్పుడు, బి జనన రేటు మరియు మరణాల రేటు ఒకే విధంగా ఉన్నప్పుడు, సి మరణాల రేటు కంటే జనన రేటు ఎక్కువగా ఉన్నప్పుడు. సరైన జవాబును ఎంచుకోండి. ఆన్సర్ డి ఓన్లీ సి మాత్రమే. భారతదేశంలోని ఈ 3 రాష్ట్రాలు తుంగభద్ర నది జలాలను పంచుకుంటున్నాయి. ఏ కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు, బి మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్, సి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, డి కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ సి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ నేలలను రేగర్ నేలలు అని కూడా అంటారు. ఏ ఎర్ర నేలలు, బి నల్ల నేలలు, సి ఒండ్రు నేలలు, డి లేటరైట్ నేలలు. ఆన్సర్ బి నల్ల నేలలు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి యొక్క అక్షం ఏడాది పొడవునా ఒకే దిశలో వంగి ఉంటుంది. ఇది ఈ వైపుకు వంగి ఉంటుంది. ఏ రిగెల్ కెంట్ నక్షత్రం వైపు, బి ధ్రువ నక్షత్రం వైపు, సి కనోపస్ నక్షత్రం వైపు, డి కాపెల్లా నక్షత్రం వైపు. ఆన్సర్ బి ధ్రువ నక్షత్రం వైపు. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా 1988 ప్రకారం పర్యావరణ స్థిరత్వం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి మొత్తం భౌగోళిక ప్రాంతంలో కనీసం ఇంత భూభాగం చెట్లచే నిండి ఉండాలి. ఏ 16.4%, బి 33.3%, సి 22.7%, డి 46.4%. ఆన్సర్ బి 33.3%. కింది పంటను బంగారు పీచు అని కూడా అంటారు. ఏ జనపనార, బి పట్టు, సి వేరుశనగ, డి జొన్న. ఆన్సర్ ఏ జనపనార. కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. ఏ జనపనార, బి చక్కెర పరిశ్రమ, సి ఎరువుల పరిశ్రమ, డి నూలు వస్త్రాలు. ఆన్సర్ సి ఎరువుల పరిశ్రమ. డిమాండ్ డ్రాఫ్ట్కు సంబంధించిన సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏ తగినంత నిధులు లేనందున బ్యాంకులు కొన్నిసార్లు దీనిని తిరిగి పంపించవచ్చు. బి డిమాండ్ డ్రాఫ్ట్ జారీ చేయడానికి బ్యాంకు కొంత రుసుమును వసూలు చేస్తుంది. సి డిమాండ్ డ్రాఫ్ట్ ఐచ్ఛిక ద్రవ్యం. డి దీనిని ఏ వాణిజ్య బ్యాంకు అయినను జారీ చేస్తుంది. ఆన్సర్ ఏ తగినంత నిధులు లేనందున బ్యాంకులు కొన్నిసార్లు దీనిని తిరిగి పంపించవచ్చు. కింది వాక్యాలను పరిశీలించి ఇచ్చిన సమాధానాల నుండి సరైన సమాధానాన్ని కనుగొనండి. ఏ స్వల్ప ద్రవ్యోల్బణం పారిశ్రామికవేత్తల లాభాలను పెంచుతుంది కావున ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. బి అధిక ద్రవ్యోల్బణం ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, సి ఏ మరియు బి సరికావు, డి ఏ మరియు బి రెండూ సరైనవే. ఆన్సర్ డి ఏ మరియు బి రెండూ సరైనవే. కింది వాటిలో మానవాభివృద్ధి సూచికలో చేర్చబడనిది. ఏ సామాజిక అసమానత, బి అక్షరాస్యత,
సి శిశు మరణాలు, డి ఆయుర్దాయం. ఆన్సర్ ఏ సామాజిక అసమానత. జాతీయ పోషకాహార సంస్థ ఉన్న నగరం ఏ బెంగళూరు, బి కోల్కతా, సి హైదరాబాదు, డి న్యూఢిల్లీ. ఆన్సర్ సి హైదరాబాద్. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క లక్ష్యం ఏ అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకరించడం, బి ప్రపంచంలో ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడం, సి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం, డి అభివృద్ధి చెందని దేశాలకు మెరుగైన జీవన నాణ్యతను అందించడం. ఆన్సర్ ఏ అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకరించడం. ఒక వ్యక్తికి సగటున రోజుకు ఆహార ధాన్యాల లభ్యత కింద ఇచ్చిన వాటిలో దీనికి సమానంగా ఉంటుంది. ఏ సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు డివైడెడ్ బై జనాభా బై 365. బి సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు డివైడెడ్ బై జనాభా, సి జనాభా డివైడెడ్ బై సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు బై 365, డి జనాభా డివైడెడ్ బై సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు. ఆన్సర్ ఏ. హౌజా పులాని, ఇగ్బో మరియు యొరూబా అనే తెగలు ఈ ఆఫ్రికన్ దేశానికి చెందినవి. ఏ కాంగో, బి నైజీరియా, సి సూడాన్, డి దక్షిణాఫ్రికా. ఆన్సర్ బి నైజీరియా. దిగువన ఇచ్చిన రంగంలో ఒకటి ఎటువంటి ప్రత్యక్ష వస్తువులను ఉత్పత్తి చేయదు. ఏ సేవా రంగం, బి ప్రాథమిక రంగం, సి తయారీ రంగం, డి ద్వితీయ రంగం. ఆన్సర్ ఏ సేవా రంగం. దమ్మ అనేది ఏ ధర్మ అనే ప్రాకృత పదానికి సంస్కృత పదం, బి ధర్మ అనే సంస్కృత పదానికి ప్రాకృత పదం, సి ధర్మ అనే సంస్కృత పదానికి హిందీ పదం, డి ధర్మ అనే సంస్కృత పదానికి ఒడిస్సీ పదం. ఆన్సర్ బి ధర్మ అనే సంస్కృత పదానికి ప్రాకృత పదం. ఒడిశాలో బోండో గిరిజనులు మాట్లాడే భాషను ఇలా అంటారు. ఏ రెమో, బి చెంచు, సి సొరా, డి సంతాలి. ఆన్సర్ ఏ రెమో. కింది వాటిలో ఘన ప్రభుత్వ రూపాన్ని కలిగి ఉన్న మహాజన పదం ఏ మగధ, బి అస్మాక, సి గాంధార, డి వజ్జి. ఆన్సర్ డి వజ్జి. నచికేత అనే యువకుడి గుర్తించిన ప్రసిద్ధ కథ ఈ పుస్తకంలోనిది. ఏ చాంద్యోగ్య ఉపనిషత్తు, బి తైత్తిరీయ ఉపనిషత్తు, సి ఐతరేయ ఉపనిషత్తు, డి కఠోపనిషత్తు. ఆన్సర్ డి కఠోపనిషత్తు. బుద్ధుడు మరియు అతని అనుచరుల బోధనలు ఈ సేకరణలలో సంకలనం చేయబడ్డాయి. ఏ బుద్ధ చరిత, సుత్తపిటక మరియు రాజతరంగిణి, బి సుత్తపిటక, అభిధమ్మ పిటక మరియు వినయ పిటక, సి రాజతరంగిణి, అభిధమ్మ పిటక మరియు సుత్తపిటక, డి జాతక కథలు, అభిధమ్మ పిటక మరియు వినయ పిటక. ఆన్సర్ బి సుత్తపిటక, అభిధమ్మ పిటక మరియు వినయ పిటక. అమెరికన్ స్వాతంత్ర యుద్ధంలో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ల మధ్య ఈ పోటీ కారణంగా ఫ్రాన్స్ ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా కాలనీలకు సహాయం చేసింది. ఏ వలస సామ్రాజ్యాన్ని స్థాపించడం విషయంలో, బి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విషయంలో, సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రాజకీయ అధికారాన్ని పొందే విషయంలో, డి దక్షిణ అమెరికాలో కాలనీలను స్థాపించే విషయంలో మాత్రమే.
ఆన్సర్ ఏ వలస సామ్రాజ్యాన్ని స్థాపించడం విషయంలో. ప్రొటెస్టెంట్లు అని పిలువబడే క్రైస్తవుల యొక్క కొత్త విభాగం పెరుగుదలకు దారితీసిన మత సంస్కరణ ఉద్యమం. ఏ పునర్జీవనం, బి రిఫార్మేషన్, సి కౌంటర్ రిఫార్మేషన్, డి రాజకీయ సంస్కరణోద్యమం. ఆన్సర్ బి రిఫార్మేషన్. క్రింది వారిలో హైదరాబాద్ స్టేట్లోని మొత్తం పరిపాలనను పర్యవేక్షించడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీరిని నియమించింది. ఏ కలెక్టర్, బి గవర్నర్ జనరల్, సి వైస్రాయి, డి రెసిడెంట్. ఆన్సర్ డి రెసిడెంట్. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన మొదటి 20 సంవత్సరాలలో భారత జాతీయ కాంగ్రెస్ ఈ నాయకులచే నాయకత్వం వహించబడింది. ఏ తీవ్రవాద జాతీయవాదులు, బి గాంధేయ జాతీయవాదులు, సి మితవాద జాతీయవాదులు, డి సోషలిస్టులు మరియు ఆర్థికవేత్తలు. ఆన్సర్ సి మితవాద జాతీయవాదులు. 16 ఆగస్టు 1946ని ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించిన వారు. ఏ భారత జాతీయ కాంగ్రెస్, బి ముస్లిం లీగ్, సి క్యాబినెట్ మిషన్, డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఆన్సర్ బి ముస్లిం లీగ్. కుతుబ్ షాహీ రాజవంశం యొక్క చివరి మరియు అత్యంత ప్రజాదరణ పొందిన పాలకుడు. ఏ అబుల్ హసన్ తానాషా, బి అబ్దుల్లా కుతుబ్ షా, సి మహమ్మద్ కుతుబ్ షా, డి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సర్ ఏ అబుల్ హసన్ తానాషా. వివిధ దేశాల రాజ్యాంగాల నుండి స్వీకరించబడిన నిబంధనలకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఏ బ్రిటిష్ రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వం, బి ఫ్రెంచ్ రాజ్యాంగం న్యాయ సమీక్షాధికారం స్వతంత్ర న్యాయ వ్యవస్థ, సి ఐరిష్ రాజ్యాంగం ఆదేశ సూత్రాలు, డి అమెరికా సంయుక్త రాష్ట్ర రాజ్యాంగం ప్రాథమిక హక్కుల చార్టర్. ఆన్సర్ బి ఫ్రెంచ్ రాజ్యాంగం న్యాయ సమీక్షాధికారం స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును దీని ద్వారా తొలగించబడింది. ఏ 44వ సవరణ చట్టం 1976, బి 44వ సవరణ చట్టం 1978, సి 42వ సవరణ చట్టం 1978, డి 42వ సవరణ చట్టం 1976. ఆన్సర్ బి 44వ సవరణ చట్టం 1978. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ స్వతంత్ర ఎన్నికల కమిషనర్ భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ స్వతంత్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటును తెలుపుతుంది. ఏ ఆర్టికల్ 334, బి ఆర్టికల్ 324, సి ఆర్టికల్ 314, డి ఆర్టికల్ 344. ఆన్సర్ బి ఆర్టికల్ 324. పార్లమెంటు యొక్క 2 సమావేశాల మధ్య గరిష్ట వ్యవధి దీనిని మించరాదు. ఏ 1 సంవత్సరం, బి 6 నెలలు, సి 3 నెలలు, డి 9 నెలలు. ఆన్సర్ బి 6 నెలలు. పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ గురించి సరైన దానిని గుర్తించండి. ఏ న్యాయ వ్యవస్థ పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది, బి కార్యనిర్వాహక వ్యవస్థ పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది, సి పార్లమెంటు కార్యనిర్వాహక వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది, డి పార్లమెంటు న్యాయ వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది. ఆన్సర్ బి కార్యనిర్వాహక వ్యవస్థ పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. ఈ సవరణ చట్టాన్ని భారత రాజ్యాంగంలో అత్యంత సమగ్రమైన సవరణగా పేర్కొంటారు. ఏ 86వ సవరణ చట్టం, బి 42వ సవరణ చట్టం, సి 73వ సవరణ చట్టం, డి 52వ సవరణ చట్టం. ఆన్సర్ బి 42వ సవరణ చట్టం.
కింది వానిలో ఉమ్మడి జాబితాలోని అంశం: ఏ రక్షణ, బి రైల్వేలు, సి జాతీయ రహదారులు, డి విద్య. ఆన్సర్ డి విద్య. ఈ ఆర్టికల్ గ్రామ స్థాయిలో పంచాయతీల స్థాపన ఏర్పాటును సూచిస్తుంది. ఏ 224, బి 243, సి 292, డి 221. ఆన్సర్ బి 243. కింది వానిలో ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ కానిది: ఏ ప్రపంచ వాణిజ్య సంస్థ, బి ట్రస్టీషిప్ కౌన్సిల్, సి ఆర్థిక మరియు సామాజిక మండలి, డి అంతర్జాతీయ న్యాయస్థానం. ఆన్సర్ ఏ ప్రపంచ వాణిజ్య సంస్థ. ఆదేశిక సూత్రాల లక్షణం కానిది: ఏ అవి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని ప్రోత్సహిస్తాయి, బి అవి సంక్షేమ రాజ్య స్థాపన దిశానిర్దేశం చేస్తాయి, సి చట్టాలు మరియు విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసే సూత్రాలను అవి తెలుపుతాయి, డి అవి రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హామీలు. ఆన్సర్ డి అవి రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హామీలు. ప్రజాస్వామ్యంలో రాజకీయ సమానత్వం పొందటాన్ని నిర్ణయించేది: ఏ ఆర్థికాభివృద్ధి మరియు శ్రేయస్సును ప్రోత్సహించడం, బి ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి మరియు నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనడానికి సమాన హక్కు ఉండడం, సి పౌరులందరికీ మత స్వేచ్ఛ, డి ఉపాధి మరియు వృత్తి ఎంపిక స్వేచ్ఛ కలిగి ఉండడం. ఆన్సర్ బి. కామన్వెల్త్ సభ్య దేశం కానిది: ఏ ఆస్ట్రేలియా, బి భారతదేశం, సి చైనా, డి న్యూజిలాండ్. ఆన్సర్ సి చైనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.